శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే మెట్రో దూరం తగ్గిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా విమానాశ్రయానికి మెట్రో మార్గం ఏర్పాటు చేయనున్నట్లు సీఎం పేర్కొన్నారు. నాగోల్ నుంచి ఎల్బీనగర్ చాంద్రాయణగుట్ట వద్ద విమానాశ్రయానికి వెళ్లే మెట్రో లైన్ కి లింక్ చేయనున్నట్లు తెలిపారు. బీహెచ్ఈఎల్ నుంచి విమానాశ్రయానికి 32 కిలోమీటర్ల దూరం ఉంటుందన్నారు. అవసరమైతే మియాపూర్ నుంచి రామచంద్రాపురం మైండ్ స్పేస్ వరకు ఉన్న మెట్రోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు పొడిగిస్తామని రేవంత్ వివరించారు. తాము కొత్తగా ప్రతిపాదిస్తున్న మెట్రో కారిడార్ గత ప్రభుత్వం ప్రతిపాదించిన ఖర్చుతో పోలిస్తే తక్కువ ఖర్చుతోనే పూర్తవుతాయని సీఎం వివరించారు. ప్రజా ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకొని స్ట్రీమ్ లైన్ చేస్తున్నామన్నారు. ఫార్మాసిటీ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్య జీరో కాలుష్యంతో ప్రత్యేక క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని రేవంత్ తెలిపారు. ప్రత్యేక క్లస్టర్ వద్ద పరిశ్రమల్లో పనిచేసే వారికి ఇళ్లని నిర్మించి ఇస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. కార్మికులు హైదరాబాద్ వరకు రాకుండా అక్కడే అన్ని ఏర్పాట్లు చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. యువతకి అవసరమైన నైపుణ్యాలు పెంపొందించేందుకు ప్రత్యేక విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు కలిగిన సంస్థలు, ప్రముఖ పారిశ్రామికవేత్తల ద్వారా శిక్షణ ఇప్పిస్తామని, ఈ నైపుణ్యాలకి సాధారణ డిగ్రీలు ఉండే అర్హతలన్నీ ఉంటాయని సీఎం వివరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, థ్యాంక్ యూ. సచివాలయం కేంద్రంగా మీడియా ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కొన్ని కీలకమైనటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామంటే కూడా చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ముఖ్యంగా మెట్రో కానీ మరొకవైపు ఫార్మాసిటీకి సంబంధించినటువంటి అంశం. ఎందుకంటే గతంలో మెట్రో శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు కూడా పొడిగించము, రద్దు చేస్తాము అనేటటువంటి వార్తలు వచ్చాయి. కానీ దానికి సంబంధించి సీఎం ఒక క్లారిటీ ఇచ్చారు. మెట్రోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు కూడా తీసుకెళ్తాము, అదేవిధంగా మరొకవైపు ఫార్మాసిటీకి సంబంధించి రద్దు చేయడం జరుగుతుంది అనేటటువంటి వార్తలు సైతం వినిపించాయి. కానీ ఫార్మాసిటీని రద్దు చేయడం, మరొకవైపు మెట్రోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు కూడా తీసుకెళ్తామనేటటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు. ముఖ్యంగా బీహెచ్ఎల్, ముఖ్యంగా ఎయిర్పోర్ట్ కి ముందు అంటే గత ప్రభుత్వాలు ప్రతిపాదించినటువంటి రూట్లతో పోలిస్తే దూరం తగ్గేటటువంటి విధంగా ఈసారి ఎయిర్పోర్ట్ కి సంబంధించి ఎయిర్పోర్ట్ వరకు కూడా మెట్రో నిర్మాణం చేపడతామనేటటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా బీహెచ్ఎల్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు 32 కిలోమీటర్లు వస్తుంది. కానీ ఈ ప్రభుత్వం ఎయిర్పోర్ట్ వరకు కొంత కిలోమీటర్లు తగ్గి దూరం తగ్గే విధంగా ఎయిర్పోర్ట్ వరకు మెట్రోని పంపించేటటువంటి ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు కూడా మెట్రో ఉంటుందంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దీంతో పాటు మరొక వైపు నాగోల్ నుంచి ఎల్బీ నగర్, అదేవిధంగా ఓఎస్ హాస్పిటల్ మీదుగా చంద్రాయణగుట్ట, అదేవిధంగా చంద్రాయణగుట్ట నుంచి ఎయిర్పోర్ట్ వరకు కూడా మెట్రో లైన్ లింక్ చేస్తామంటూ కూడా సీఎం చెప్పడం జరిగింది. దీంతో పాటు మరొకవైపు అవసరం అనుకుంటే మియాపూర్ నుంచి రామచంద్రపురం వరకు కూడా మెట్రో పొడిగించాల్సినటువంటి అవసరం ఏర్పడితే పొడిగిస్తామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. దీంతో పాటు మరొకవైపు మైండ్ స్పేస్ వరకు ఉన్నటువంటి మెట్రోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు కూడా పొడిగిస్తామంటూ కూడా సీఎం చెప్పడం జరిగింది. దీంతో పాటు మరొక వైపు కొత్తగా వచ్చినటువంటి ఏదైతే ఫార్మాసిటీని అంచెలంచెలుగా రింగ్ రోడ్డు, అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్డు మధ్య ఉన్నటువంటి ప్రత్యేకంగా క్లస్టర్లను ఏర్పాటు చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఫార్మాసిటీ విషయంలో పెద్ద ఎత్తున కాలుష్యం ఉంటుంది కాబట్టి జీరో కాలుష్యంతో ఈ క్లస్టర్లు ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. దాంతో పాటు మరొక వైపు అక్కడే ఎక్కడైతే క్లస్టర్లు ఏర్పాటు చేసినటువంటి చోటనే పరిశ్రమల్లో పనిచేసేటటువంటి వాళ్ళకి అక్కడే ఉండే విధంగా గృహ నిర్మాణం కూడా
చేపడతామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దీంతో పాటు అక్కడికి వాళ్ళు ఎవరు కూడా హైదరాబాద్ నుండి రాకుండా ఎవరైతే ఏర్పాట్లు ఉంటాయో అక్కడే క్లస్టర్లు ఉంటాయంటూ కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటు మరొకవైపు గతంలోని సీఎం క్యాంప్ కార్యాలయాన్ని స్టేట్ గెస్ట్ హౌస్ గా మారుస్తామంటూ కూడా సీఎం చెప్పడం జరిగింది. దీంతో పాటు అవసరమైతే ముఖ్యంగా రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు సంబంధించినటువంటి అంశంలో యువతకు అవసరమైనటువంటి స్కిల్స్ పెంచే విధంగా ప్రత్యేకంగా విశ్వవిద్యాలయాలు కూడా ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందంటూ కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటు మరొకవైపు అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు కలిగినటువంటి పేరున్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తల ద్వారా ఈ శిక్షణ, ఈ స్కిల్స్ డెవలప్మెంట్ వంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా చేపడతామంటూ కూడా సీఎం చెప్పడం జరిగింది. దీంతో పాటు మరొకవైపు పార్టీకి సంబంధించినటువంటి అంశంలో ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేశారో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేశారో వారికి నామినేటెడ్ పోస్టులు ఇస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దీంతో పాటు 3వ తేదీన గాంధీ భవన్ కేంద్రంగా టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో కీలకంగా రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల ఎజెండా గానీ ఈ సమావేశం జరుగుతుందంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా పార్లమెంట్ కి సంబంధించినటువంటి వ్యూహాలు, అదేవిధంగా అభ్యర్థుల ఎంపికతో పాటు మరొకవైపు ప్రచార వ్యూహాలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానంగా చర్చించబోతున్నామంటూ కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు ఇప్పటి వరకు ప్రధానంగా దాదాపు 9.5 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి జర్నలిస్టులకు సంబంధించినటువంటి సమస్యలను సైతం 100 రోజుల్లో పరిష్కరిస్తామంటూ కూడా జర్నలిస్టులకు హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తుంటే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలుగానే వీటిని మనం భావించాలి. ఎందుకంటే ఒకవైపు మెట్రో కానీ, మరొకవైపు పారిశ్రామిక వాళ్ళకి సంబంధించి ముఖ్యంగా పారిశ్రామిక సంబంధించి దాంట్లో కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వీటన్నిటిని కూడా అమలు చేస్తామంటూ కూడా